అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మనం ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నాము. మీ అందరికి కూడా తెలుసు, దాదాపు వారం రోజులుగా ఖమ్మంలో ఇక్కడ 33 ఎకరాల స్థలంలో భూదాన్ భూములు అంటే దాదాపు 2012 సంవత్సరం 14 సంవత్సరం 10-12 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే వీళ్ళకి పంచిచ్చినటువంటి భూదాన్ భూముల్లో వీళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళకంటూ ఒక కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. కరెంటు కూడా ఇప్పటికి కూడా లేదు, ఏదో సోలార్ లైట్స్ అవి ఇవి పెట్టుకొని వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారు. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఇక్కడ ముందర కస్తూరిబా స్కూల్ ఏదో ఉంది, ఆ కస్తూరిబా స్కూల్ నుండి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వరకు కూడా వీళ్ళు ఇక్కడ కరెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ స్కూల్ నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఫస్ట్ కరెంట్ కట్ చేసినారు. కరెంట్ కట్ చేయగానే ఏదో ఈ 2 సంవత్సరాల నుండి వాళ్ళ బతుకులట్లా ఎల్లదీసిర్రు. అదంతా పక్కన పెడితే అసలు చాలా మంది మాట్లాడేది ఏంటి, ఇక్కడ భూములు కబ్జా జరిగినాయి, వీళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారు, డిమాలిష్ చేస్తున్నారు, పొంగులేటికి తెలియకుండా జరుగుతుంది, రెవెన్యూకి తెలియకుండా జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటి అనేది ఇప్పుడు ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. మనం ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నాము. ఎక్కడైతే ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ల మధ్యలో మనం ఇక్కడ నించొని మనం మాట్లాడుతూ ఉన్నాము. మీరు చూస్తూ ఉండొచ్చు, ఇప్పటి మొన్నటి వరకు హడావుడిగా నివాసం ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక శ్మశాన వాటికలాగా దీన్ని తయారు చేయడం జరిగింది. మొత్తం బుల్డోజ్ చేయడం జరిగింది. కేవలం ఏడుపులు పెడబొబ్బులు మాత్రమే మిగిలినాయి. అయితే బుల్డోజ్ 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 అనే మనం మాట్లాడుకుంటున్నాము. అసలు ఎందుకు వీళ్ళని ఇక్కడ నుంచి పంపించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది, ఎందుకుంది అనేది ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము. ఇది మొత్తం విస్తీర్ణం 33 ఎకరాలు ఉంది. ఈ 33 ఎకరాల భూమిలో భూదాన్ భూములలో 1000 కుటుంబాలు దాదాపుగా ఇక్కడ నివసిస్తున్నారు, ఇక్కడ ఉంటున్నారు 1000 కుటుంబాలు. ఈ రోజున ఇక్కడ బుల్డోస్ కి కారణం వీళ్ళకి చెప్పేది ఏంది అంటే, ఇక్కడ వరంగల్ అమరావతి నుండి వరంగల్ నేషనల్ హైవే రోడ్ వస్తుంది, సో అందుకే ఇక్కడ మీరు ఖాళీ చేయాలి అని చెప్పి వీళ్ళు చెప్పినారు అంటే వీళ్ళకి చెప్పినారు. వరంగల్ హైవే వస్తుంది, అమరావతి నుండి ఇక్కడ వరంగల్ నేషనల్ హైవే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు అక్కడ కనబడుతుంది కదా, అది కలెక్టరేట్ ఆఫీసు, న్యూ కలెక్టరేట్ ఆఫీసు, బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి కొత్త కలెక్టరేట్ భవనం మీకు ఇక్కడ కనబడతా ఉంది. మీరు అక్కడ చూడొచ్చు, పెద్ద బిల్డింగ్. సో అది కలెక్టర్ ఆఫీస్ వెనకాల రోడ్ ఇది. అయితే ఇప్పుడు అక్కడ అమరావతి నుంచి అమరావతి నుంచి వరంగల్ నేషనల్ హైవే ఆ కలెక్టరేట్ కి వెనకాల కొంచెం ఇక్కడ ముందు నుంచి వెళ్తా ఉందన్నమాట మ్యాప్ చూసినట్లయితే. అయితే సరే, ఇప్పుడు నేషనల్ హైవే ఎక్కడ వస్తుంది, ఆ రోడ్ నుంచి వస్తుంది. ఇప్పుడు అక్కడ బైక్స్ వెళ్తున్నాయి కదా, మీకు కనబడుతుంది కదా, నేషనల్ హైవే అక్కడ నుంచి వెళ్తుంది. మరి అక్కడ నుంచి వీళ్ళకి ఏం సంబంధం? మరి నేషనల్ హైవే అక్కడ నుంచి అమరావతి వరంగల్ హైవే ఆ రోడ్ నుంచి పోతా ఉంటే మరి ఇక్కడ ఎందుకు ఖాళీ చేయించినారు శ్రావ్య? ఏ ఛానల్, ఏ ప్రధాన మీడియా, ఏ వార్తా పత్రికలు రాయినటువంటి కథనం, చెప్పనటువంటి ముచ్చట నేను మీకు చెప్తా. ఇప్పుడు అక్కడ నేషనల్ హైవే పోతా ఉంది, దాని పేరుతో వీళ్ళ ఇళ్లను మొత్తం బుల్డోజ్ చేసి వీళ్ళ ఇళ్ల మీద పడి మొత్తం కూడా నాశనం పట్టించినారు. కానీ రీజన్ ఏంది, అసలు కథ అంటే, మీకు అక్కడ చెట్లు కనబడుతున్నాయా, మొత్తం బార్డర్ నేను మీకు చూపిస్తా ఉన్నాను, ఆ చెట్లు కనబడుతున్నాయా, అక్కడి నుంచి అవతల పక్క మొత్తం కూడా అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ల్యాండ్స్ అట. అది మొత్తం ఇప్పుడు ఏదైతే ఈ బార్డర్ ఉందో, పర్లేదు మనం ఇంకా కొంచెం ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము, ఇంకా క్లియర్గా కనబడుతుంది. సో నేను వాస్తవం మనం మాట్లాడుకుందాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొన్ని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నంలో ఓకే టీవీ ఉంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ప్రతి ఒక్కరు చెప్తున్నారు, వాళ్ళు అది కబ్జా పెట్టినారు, దీంట్లో 3 మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఇక్కడ నేషనల్ హైవే వస్తుంది, ఇక్కడ ఎవడో కబ్జా పెట్టిండట, వీళ్ళందరూ కబ్జాలు అని అంటాడు. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అంత ఫ్రస్ట్రేషన్. ఎందుకయ్యా అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు. ఎందుకంటాడు పెయిడ్ ఆర్టిస్ట్? ఇప్పుడు పిచ్చోని చేతిలో రాయి ఉంది అనుకోండి, నువ్వు పిచ్చోడివిరా అంటే వాడేమంటాడు, నేను పిచ్చోడిని కాదు నువ్వే పిచ్చోడు అంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు కదా. మరి అసలైన పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరట? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ చూడండి, ఆ చెట్లు కనబడుతున్నాయి, బార్డర్ మొత్తం. నేను చాలా దగ్గరకు వచ్చిన, ఆల్మోస్ట్ అక్కడి నుంచి అవతల పక్క ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారివి. ఈ భూములు మాత్రమే కాదు, కలెక్టరేట్ కి అటుపక్క ఉన్నటువంటి భూములు కూడా పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డి గారివి. ఎప్పుడైతే ఇక్కడ అమరావతి నేషనల్ హైవే అనౌన్స్ చేయడం జరిగిందో, అమరావతి వరంగల్ హైవే అనౌన్స్ చేయడం జరిగిందో, మ్యాప్ అటు తిరగబోయి ఇటు తిరిగింది, గిరగిర గింగిరా అని అనుకుంటా ఇటు తిరిగింది. ఎందుకని? ఆయన ల్యాండ్స్ పోవద్దు. పాయింట్ నెంబర్ 1. సరే శ్రావ్య, ఆయన ల్యాండ్స్ పోవద్దు, అందుకే ఇటు మ్యాప్ ఇటు టర్న్ అయింది అనుకున్నాం. కానీ ఈ భూదాన్ భూముల్లో మాత్రము పొంగులేటి ఈ భూదాన్ భూముల్లో మాత్రం నేషనల్ హైవే రావట్లే కదా. ఎక్కడ వస్తుంది? భూదాన్ భూముల రోడ్డు పక్క పొంటి వరంగల్ నేషనల్ హైవే అమరావతి నుంచి వస్తుంది. అంటే ఈ నేషనల్ హైవే కథ విన్న తర్వాత దీంట్లో ఆంధ్ర నాయకులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారా అని అనిపిస్తా ఉంది మనకి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గప్చుప్పుకున్నాడు, ఆయన ఏం చప్పుడు చేస్తలేడు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్ వచ్చి పెయిడ్ ఆర్టిస్టులు ఆర్ట్యూబ్ యూట్యూబ్ అని మాట్లాడుతున్నాడు. ఎందుకని? ఆయన ల్యాండ్స్ మీదకి వస్తుందని. ఇప్పుడు చెప్తున్నాం, ఇక్కడ అక్కడి నుంచి ఆ భూములన్నీ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారివి. ఇప్పుడు నేషనల్ హైవే అక్కడ కార్ పోతుందా, అక్కడి నుంచి అమరావతి వరంగల్ నేషనల్ హైవే వెళ్తాంది. అసలు ఈ 33 ఎకరాలకు ఈ 33 ఎకరాలకు ఆ నేషనల్ హైవేకి సంబంధమే లేదు. ఉన్న సంబంధం ఒక్కటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము ఈ భూములన్నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారివి. ఇవి భూదాన్ భూములు. దాదాపు 12 సంవత్సరాలు తెలంగాణ రాకముందే వీళ్ళకు దానం చేసినారు భూములు, వీళ్ళకి ఇచ్చినారు ఇక్కడ ఉండమని. అప్పటి ప్రభుత్వము ఇక్కడ ఉండమని, కరెంటు లేకపోయినా వాళ్ళు ఏదో ఇబ్బంది పడుకుంటా ఇక్కడ కస్తూరిబా స్కూల్ ఉంది, అక్కడ నుంచి వాళ్ళు కరెంట్ లైన్ తీసుకొని వాడుకుంటున్నారు. ఆ తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎవరున్నారు కీలక నేత, 1000 కోట్లు ఖర్చు పెట్టాడు మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. మరి అది రాబట్టుకోవాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడికి రాగానే ఆ కరెంట్ కట్ అయిందంట. ఫస్ట్ కస్తూరిబా స్కూల్ నుంచి తీసుకునే లైన్ కట్ చేసి పడేసినారు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈ నేషనల్ హైవే వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూములు విపరీతమైనటువంటి రేట్లు పెరిగినాయి. వీళ్ళు ఉంటున్నటువంటి 33 ఎకరాలు ఓన్లీ బికాస్ ఆఫ్ అమరావతి నేషనల్ హైవే వరంగల్ హైవే రేట్లు పెరిగినాయి. మరి ఈ భూముల పక్కన ఉన్న భూమి ఎవరిది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిది. 1 సంవత్సరం తర్వాత ఇక్కడికి వచ్చి చూస్తే ఈ భూములు వీళ్ళని రోడ్డు మీద పడేసినటువంటి ఖాళీ చేయించినటువంటి భూముల మీద ఎవరు కబ్జా ఉన్నారో మనకి అతి త్వరలో తెలుస్తుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటది దీని వెనకాల కర్త కర్మ క్రియ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎవరైతే పెయిడ్ ఆర్టిస్ట్ అన్నాడో పెయిడ్ ఆర్టిస్ట్ అయినటువంటి ఆయన భూములు రేట్లు పెంచుకోవడం కోసము వరంగల్ హైవే నెపంతో అమరావతి హైవే నెపంతో వీళ్ళ బతుకులు నడి రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ భూములు ఈ భూములు కూడా కబ్జా పెట్టుకొని ఆయన బ్లాన్స్ లో కలిపేసుకొని రేట్లు పెంచుకునే ప్రయత్నంలో రేట్లు పెంచే ప్రయత్నంలో రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు. బహుశా ఈయనకి రెవెన్యూ శాఖ అందుకే ఇచ్చినారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఆర్తో స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ శాఖ ఆర్తో స్టార్ట్ అవుతుంది. ఈయనకి బాగా కలిసి వచ్చినటువంటి మంచి ఆశాతరుణం. ఇప్పుడు గులాబ్ జామ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్ ఎంత బాగుంటుంది, అట్లనే రెవెన్యూ శాఖ విత్ రాఘవ కన్స్ట్రక్షన్స్ చాలా బాగుంటాయి, 2 కలిసి వచ్చే అంశాలు. సో అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, ఇప్పుడు భయానో నయానో వీళ్ళు ఇక్కడ చెప్తారా లేదా తెలియదు, కానీ పగడ్బందీగా మేము వచ్చి ఇక్కడ తెలుసుకున్న విషయం అయితే ఇది. బట్ ఇంకొన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మాట్లాడతారేమో మనం తెలుసుకుందాం. ఇంతకుముందే కూనంనేని సాంబశివరావు గారు వస్తానని చెప్పారు, బట్ రాలేదు. సో అందుకే కొంతమంది ఇక్కడికి రావడం జరిగింది, ఆయన వస్తా అన్నారని. సో ఒకసారి ఇక్కడ ఎవరైనా ఉంటే మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. ఎలా ఉన్నారని నేను అడగలేను, మీరు అస్సలు బాగాలేదు ఇల్లు చూసాక కూడా ఎలా ఉన్నారని మమ్మల్ని అడగలేను. అయితే ఇప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ నేషనల్ హైవే వస్తుంది, అందుకే దాని పేరుతోటి మిమ్మల్ని ఇల్లు మొత్తం కూడా ఇక్కడ డిమాలిష్ చేసి ఖాళీ చేయించారు అంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ చూసారా మీరు? ఆయన మీరు ఏడుస్తూ ఉంటే మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. అంటే మిమ్మల్ని ఎవరో మీకు డబ్బులు ఇస్తే మీరు ఏడుస్తున్నారు, అది నిజమైన ఏడుపు కాదు, ఏదో సినిమా వాళ్ళు నటిస్తారు చూసిరా యాక్టింగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఇప్పుడు మీ భవిష్యత్ ఏంటి? కన్నీళ్ళు ఎవ్వరికి అసలు ఉత్తగా యాక్ట్ చేస్తే వచ్చే కన్నీళ్ళు కాదండి. వాళ్ళు రూపాయి కూడేసి వాళ్ళ ఇల్లు అంటే ఎవరికి ప్రేమ ఉండదు, మా జీవితం ఇందులోనే అని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రాణం పోసి కట్టుకుని ఇల్లు, ప్రేమతో కట్టుకుని ఇల్లు 1 నిమిషంలో జేసీబీతో అట్ట కూల్ చేస్తే ఎవరికి కన్నీళ్ళు రావా? ఏంటి యాక్టింగ్? యాక్టింగ్ మ్యామ్ కన్నీళ్ళు వాళ్ళ ఇల్లుల మీద పడితే తెలిసిద్ది మ్యామ్. కామెంట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నా నేను. అండ్ ఆల్సో ఇక్కడ హైవే ఇది అంటున్నారు, ఇది వాల్యుబుల్ ల్యాండ్ అని. ఇక్కడ కలెక్టరేట్ లేదు మేము వచ్చినప్పుడు, ఇప్పటికిప్పుడు కలెక్టరేట్ పెట్టారు. అటు అర్బన్ పార్క్ ఉంది, ఇటు కాలేజెస్ ఉన్నాయి, ఇక్కడ స్కూల్స్ ఉన్నాయి. ఇదేంటి వాల్యుబుల్ ల్యాండ్ పేదలకు ఎలా చెందిద్ది?
అని వాళ్ళది. సైడ్ అదంతా కూడా పొంగులేటి గారిది అంటున్నారు ల్యాండ్స్ అవన్నీ. పొంగిలేట్ కాదు, ఇన్ని రోజులు ఉంచుతారా అండి? మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 2014లో వచ్చినాయి మాకు. 2014లో వచ్చినాయి మాకు. పొంగిలేట్ కరెక్ట్ గా ఆయనదే అయితే ఇప్పుడు మీకే భూమి ఉందంటే మేము వచ్చి ఒక రోజు ఉంటే ఒక గంటలో వచ్చి ఎవరాను లే అని మీరు అంటారు. ఖచ్చితంగా ఉండనియరు. మేము డేరాలు వేసుకొని ఏదో ఉంటున్నంటే ఉండనియరు. ఇది కూడా అంతే మ్యామ్. ఇప్పుడు ఆయన ఎందుకు ఉండనిస్తాడు? ఆయన భూమి ఇదైతే కరెక్ట్ గా ఆయనకు పట్టాలు ప్రూఫ్స్ అన్ని ఉండుంటే ఆయన 10 సంవత్సరాలు ఉండటానికి ఆయన మా చుట్టం ఏమన్నా మాకు ఇక్కడ అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. 6 ఆర్డర్స్ ఉన్నాయి పాజిటివ్ గా హైకోర్టు నుంచి. ఇప్పుడు ఒక ఆర్డర్ ఏంటి, వాటర్ ట్రాన్స్ఫర్మేషన్ కరెంటు అక్కడ ఉన్న ప్రజలకి తక్షణమే ప్రొవైడ్ చేయండి అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మ్యామ్. ఆర్డర్ ని ధిక్కరించారు. ఆర్డర్ ఇప్పటి వరకు చేయలేదు. పొజిషన్ లో ఉన్న వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించే అధికారం కూడా ఎవరికి లేదు. ఎవరికి లేదు మ్యామ్. ఒకవేళ మాకు ఏ ప్రూఫ్స్ లేకపోతే మేము ఇక్కడ ఉన్నా గానీ వాళ్ళు నోటీసులు ఇచ్చి, వీళ్ళు చదువుకున్న ప్రజలా మ్యామ్, కూలి చేసుకునే ప్రజలు, వాళ్ళకి ఏమైంది నోటీసులు ఇవన్నీ అంటే వాళ్ళకి ఏమర్థం అయింది? వాళ్ళు గవర్నమెంట్ ఒక్కసారి కాదు 10 సార్లు అయినా వచ్చి తెలుగులో చెప్పాలి అర్థమయ్యేటట్టు ప్రజలకి. అమ్మా ఇది మీ భూమి కాదు, ఇది కాదమ్మా దీని మీద ఒకవేళ లేకపోతే ఇప్పుడు మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి, అన్ని చూపిస్తున్నాం. మేమేమన్నా పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ మేము యుద్ధాలు చేస్తున్నామా మ్యామ్? మా మీద ఫోర్స్ దింపడం ఏంటి? మా మీద 4000 మంది ఫోర్స్ దింపారు. పేద ప్రజలు ఏం చేస్తారు? ఇప్పుడు 600 మంది 500 మంది ఉన్నారు. అందరూ వలస కూలీలు వెళ్ళారు. ఎక్కడిక్కడే బ్రతుకుతున్నారు జనాలందరూ. 3 సీక్రెట్ ఆపరేషన్. ఇదేదో అటు ఏంటి ఇండియా పాకిస్తాన్ మీద ఇంకా వాళ్ళు శత్రువుల మీద చేస్తే బాగుపడతారు కానీ పేద ప్రజల మీద ఏంటి గన్నులు వేసుకొని వచ్చి ఇవన్నీ వేసుకొని వచ్చి పేద ప్రజల మీద చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? మేము బజార్కి వచ్చేసి 200 మంది 300 మందిని దింపారు. పోలీసులు బెటాలియం ఏంటి, ఇంకా మున్సిపల్ వాళ్ళు ఏంటి, ఇంకా పోలీసులు ఏంటి, ఎంఆర్ఓలు విఆర్ఓలు ప్రతి ఒక్కరిని వందలాది మందిని నింపారు. వాళ్ళు ఎన్ని రోజుల నుండి సీక్రెట్ ఆపరేషన్ నడిపిస్తే మేము కొంతమంది పోలీసులు అడిగాము. మాకు తెలిసిన పోలీసులు, మాకు తెలియదమ్మా అసలు మాకు తెలీదు వీళ్ళు సీక్రెట్ ఆపరేషన్ ఈ ప్లేస్ మాకు చూపించలేదు. ఏంటి 3 మంత్రులు ఉండి ఇది సిగ్గు చేయట అసలు. వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ప్రజల మీద దాడి చేపియడం ఏంటండి? పేద ప్రజలు వాళ్ళకి తెలియదంటే మీరు నమ్ముతున్నారా? నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పెయిడ్ ఆర్టిస్టులు అన్నాక కూడా మీరు నమ్ముతున్నారా వాళ్ళకి తెలియదంటే? ఇప్పుడు నాకు తెలిసిన ఆ ల్యాండ్స్ అని కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని నాకు తెలిసిన. అవును, ఇప్పుడు నేషనల్ హైవే వస్తుందని తెలిసింది. ఇప్పుడు ఇక్కడ రేట్లు విపరీతంగా ఇది వాల్యుబుల్ ల్యాండ్. అసలు ఇది వాల్యుబుల్ ల్యాండ్. ఆయన అసలు ముగ్గురు గాని ఎన్ని ఎత్తులు చిత్తులు వేసినా ఒక్కటే ఫైనల్ మేము చెప్పాలనుకుంది ఏంటంటే, పేద ప్రజలు మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టాలన్నా, మిమ్మల్ని ఆ స్థాయి నుండి దింపాలన్నా మాకు ఖచ్చితంగా పవర్స్ ఉంటాయి. మిమ్మల్ని కూర్చోబెట్టేది మేమే, దింపేది మేమే. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్. ఖచ్చితంగా పేద ప్రజలు తలుచుకుంటే, యూత్ తలుచుకుంటే జరగంది ఏముండదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఖచ్చితంగా ఇక్కడ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇంకా స్కూల్స్ కి వెళ్ళే చిన్న పిల్లలు ఉన్నారు. ఇదంతా చూసారు మీరు. చిన్న పిల్లలు నడిచేయాలి. కరెంట్ లేకపోయినా ఎలా ఉంటున్నారు? ఫుడ్ కూడా దీంట్లోంచి ఏరుకొని పిల్లలు తింటున్నారు అని చెప్పి కూడా అవునండి. మేము 10 years నుంచి ఇక్కడ హైకోర్టు చెప్పింది వాటర్ ప్రొవైడ్ అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే అరేంజ్ చేయండి అని హైకోర్టు చెప్పినా గానీ వారు అరేంజ్ చేయకపోవడం మేరకు మేమేం చేశామంటే, ఇక్కడ నివసిస్తున్న వారందరూ కూలికి వెళ్ళే ప్రజలండి వీళ్ళందరూ. మేమందరం కూడా మా వరకు డబ్బులు వేసుకొని ఇక్కడ పోల్స్ అన్ని పెట్టి, కరెంటు వైర్స్ పోల్స్, ఇంకా ఒక గుట్ట మొత్తం మీద ఒక 1000 కుటుంబాల మీద 3-4 బోర్లు వేసుకొని బజార్కి వచ్చేసి ఒక్కరోజు అంటే వారానికి ఒక్కసారి తిరిగి వచ్చింది. ఒక్కొక్క డ్రమ్ము 2 డ్రమ్ములు. అదే వర్షాకాలం వచ్చిందంటే రేకుల పైన పడే రేకులు ఇట్లా స్లోప్ ఉంటది కదా, ఆ పడే వాటర్ ని డ్రమ్స్ లో హార్వెస్ట్ చేసుకొని ఆ చెత్త అంతా వెళ్ళాక అవి వాడుకున్నాం మేడం. మేము వాళ్ళు ఇయ్యకపోయినా సరే మా డబ్బుల్లో నుంచి వేసుకొని మేము వేసుకున్న వాటిని సరే వీళ్ళు వేసుకున్నారు, వీళ్ళు బ్రతికేదో వీళ్ళు బ్రతుకుతున్నారు, సరే కోర్టు ఆర్డర్ వచ్చిందాక ఆగుదాం, చదువుకున్నారు కదా వాళ్ళందరూ. ఇది లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నైట్ దొంగల ముఠా లాగొచ్చి అక్కడ కరెంటు వైర్లు కట్ చేయడం, డీబీలు బీకి లోపల పెట్టేసుకోవడం, ఏంది పోలీసులు ఆ మూలకి రావటం, ఈ లక్షాధికారులు అది వచ్చి మాదంటాం. మేము ఇది రాకముందు ఇదంతా జరగకముందు ఎవరైనా వచ్చి బెదిరియడం కానీ, మీకు నోటీసులు ఇవ్వడం కానీ, ఖాళీ చేయమని ఎందుకు ఖాళీ చేయాలని మీరు అడగడం కానీ, ఎవరైనా రౌడీలు లాంటి వాళ్ళు ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా అనుమానాస్పదంగా తిరగడం కానీ ఇట్లాంటి ఏమైనా జరిగినాయా అండి? మేము ఫస్ట్ లో అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము. ఎవరిని రానియకుండా చెక్ చేసి మరీ పంపించుకున్నాం. తర్వాత పోను ప్రజలందరూ అలవాటు అవుతున్నారు.
ఇంకా వాళ్ళు తిరుగుతున్నారండి. వాళ్ళు ఎందుకు స్పైలు ఆరి తేరినోళ్ళు వాళ్ళందరూ అన్నిట్లో ఇంకా స్పైల్ పెట్టకుండా ఉంటారా? ఇక్కడే స్పైల్ని ఇక్కడ ప్రజల్లో చిచ్చు పెట్టడం కూడా తెలిసినోళ్ళు ఇది పెద్ద వాళ్ళకి సమస్య కాదు. అమ్మ మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నారు అంటే మీరు ఏం చదువుకున్నారు ఇక్కడ? మ్యామ్ నేను ఇక్కడ 9th క్లాస్ నుంచి ఉంటున్నా మ్యామ్. 9th క్లాస్ నేను ఏ రోజు అయితే ఇక్కడ వచ్చున్నానో ఆ రోజు నుండి ఈ రోజు వరకు సేమ్ సిచ్యువేషన్స్. నేను ఇప్పుడు బీఈడి ఫస్ట్ ఇయర్, 9th అయిపోయింది, 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ ఇక్కడే అయిపోయింది, అన్ని ఇక్కడే అయిపోయింది. మా పేరెంట్స్ బాధను చూసుకుంటూ, మా పేరెంట్స్ అని కాదు ఇక్కడ ఒక్కరికొకరు ఐక్యంగా ఉంటున్నామండి. మా కుటుంబం వరకే కాదు, అసలు మా కుటుంబం వరకే అని నేను మాట్లాడను. నేను అన్ని కుటుంబాల గురించి మాట్లాడుతున్నా, అన్ని మా కుటుంబాలే. ఖచ్చితంగా చెప్తున్నాం సార్, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి పోదు. ఖచ్చితంగా ఇది 100 పాలు చెప్తున్నాము. స్టూడెంట్స్ తలుచుకున్నా, ఈ పేద ప్రజలు తలుచుకున్నా మీ స్థాయిని దింపడానికి మాకు ఒక్క క్షణం పట్టదు. మేము అన్ని సిస్టమాటిక్ వేలో వెళ్తున్నాం మ్యామ్. అండ్ మేము ఇప్పుడు వాళ్ళు మాకు ఎట్టి విధంగా ఇన్స్పిరేషన్ ఉండేటట్లేదు. కలెక్టర్ కూడా ఒకటే చెప్తున్నా, ఆయన వచ్చిండి ఇక్కడికి, వచ్చిన దగ్గర నుంచి పేదల్ని పరామర్శించడం గాని, ఇక్కడికి వచ్చి ఏంటమ్మా మీ కాగితాలు చూపించండి అంటాం గాని ఒక్కటి లేదు. ఆయన ఒక రెండు అడుగులు ఎత్తే వచ్చే భూమిని వదిలేసి ఎక్కడికో పోయి తార్ రోడ్డు మీద చేయి పెట్టి ఈ రోడ్డు క్వాలిటీగా ఉందా లేదా అవి చెక్ చేయడం కాదు. ఆయన భవనంలో నుండి చూస్తే పేద ప్రజలు ఇక్కడ కనిపిస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ లేదు, కరెంట్ లేదు, వాటర్ లేదు. ఆయన సరి చేయాలంటే అసలు సిగ్గు చెట్టు కలెక్టర్ బిల్డింగ్ పక్కన ఉంటూ ఇక్కడ కరెంట్ వాళ్ళు పట్టించుకోకుండా ఉంటే అంటే ఇంకెట్లా ఉంది తెలంగాణ పరిస్థితి? తెలంగాణ పాలన ఏ రకంగా ఏడిసిందో ఒక్కసారి ఆలోచించండి. కలెక్టరేట్ పక్కనే మళ్ళీ వీళ్ళకి దీపాలు పెట్టుకుంటే వీళ్ళు పక్కనే ఉంటూ కూడా కలెక్టర్ వచ్చి వెయ్యాలి ఏందమ్మా కష్టం అని చెప్పి. ఇప్పుడు అమ్మ ఒకటి అడుగుతున్నా నేను, ఎవరన్నా ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే దీని మీద ఏదైనా వచ్చే అవకాశం ఉందా? మీకు మేలు జరిగే అవకాశం? కేసు వేయడం కాదండి, కోర్టులో మేమే వేసినాం కేసు. మాకు అన్ని ఉన్నాయి, పిటిషన్ నడుస్తుంది ఇప్పుడు. ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ చేయకపోయినా మేము ఖచ్చితంగా వచ్చేంత వరకు పోరాడుతాం. మీకు ఎక్కడెత్తాం అక్కడెత్తాం వెళ్ళండి అంటే ఉంటాం, తాత్కాలికంగా ఉంటాం. ఎందుకంటే అది వాళ్ళ బాధ్యత కల్పించడం. అది కూల్ చేసిందే కాకుండా ఇప్పుడు మేము మేము ఎక్కడొక్కడ ఇల్లులు ఇస్తే ఉండిపోతాం అని అసలు ఇక్కడ ఏ ఒక్కరు చెప్పరు. మాకు ఈ భూములు ఇవ్వాలి, కష్టపడి కలలతో కట్టుకునే ఇల్లులు, నష్టపరిహారం ఇవ్వాలి, భూములు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, అన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్, వాటర్ అన్ని ప్రభుత్వం. అంటే ఇక్కడ ముగ్గురు పొంగులేటి శ్రీనివాసరావు, బట్టి విక్రమార్క గారు, ఇంకా తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. సిగ్గు చేయటండి మాకు చెప్పుకోవడానికి. నిజంగా స్టూడెంట్స్ అయ్యండి. నెక్స్ట్ కాంగ్రెస్ వస్తుందా ఇక్కడ ఖమ్మంలో? ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటండి? అసలు మీరు ఈ పరిస్థితి చూసి కూడా ఓట్లు కాదు ఏం కాదు, నేను ముందే చెప్పా, గెలిపించాలన్నా మా చేతిలోనే ఉంది, స్థాయిని దిగజార్చాలన్నా మా చేతిలోనే ఉంది. ముందు మీ గౌరవాన్ని కాపాడుకోండి, మేము ఇచ్చేంత వరకే ఇస్తాం. అండ్ ఆల్సో కలెక్టర్ ఒక్క రోజైనా నిజాయితీ పనిచేయి. ఆయన చదివిన చదువు మొత్తం పేదల సమస్యలు ఎట్లా తీర్చాలి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఆయన చదువు మొత్తం అది మేడం మాకు ఇన్స్పిరేషన్ ఉండాలి. కానీ ఆయన ఒక్క రోజైనా నిజాయితీ పనిచేయి. వాళ్ళ మంత్రుల కింద, ఇంకా సీఎంల కింద, వీళ్ళ కింద పనిచేయడం కాదు. ఒక్కరోజు పేదల పక్షాన నుండి ఒక్కరోజు నీ సిగ్నేచర్స్ ఏంటి, నీ అపాయింట్మెంట్స్ ఏంటి, అన్ని పేదల కోసం క్యాన్సిల్ చేసుకొని రా ఇక్కడికి. అప్పుడు నువ్వు ఒక్కరోజు నీ చదువుకు వాల్యూ ఉంటుంది సార్. ఇంకా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాం అంటే అది మా సంస్కారం. ఇంకా మేము సిస్టమాటిక్ గా వెళ్తున్నాము. మేము ధ్వంసం చెయ్యాలంటే, మేము అక్రమంగా వెళ్ళాలంటే ఇక్కడ అందరూ పోరాటాలు చేసిన వాళ్ళే. మాకు అసలు పోరాటం తెలియపోయినా చేస్తాం. ఏంటి మా ఇళ్ళ మీదకి వస్తే ఆడపిల్లగా, ఒక చిన్న పిల్లగా, చదువుకుంటున్న అమ్మాయిగా ఇంత ధైర్యంగా, ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నావు. రేపటి రోజున వాళ్ళు ఏమన్నా చేస్తే ఏం చేస్తారు? ఇంతకన్నా ఏమైతుంది అంటావు? తీసేస్తారా ప్రాణాలు తీసేస్తారు. అసలు వాళ్ళు తీయకంటే ముందే తెలంగాణ ఆడబిడ్డల పులి బిడ్డల తరిక అంటే ఇది. కొట్లాడి సాధించుకుంటారు ఏదైనా, అర్థమైందా? కొట్లాడి దౌర్జన్యంగా కూడా కాదండి, దౌర్జన్యంగా సాధించుకునే వాళ్ళం అసలే కాదు. విత్ ఆల్ ఆర్డర్స్ అండ్ అన్ని ప్రూఫ్స్ తో మేము ఉన్నాం ఇక్కడ. అండ్ ఇది ఎవరు కబ్జా చేసిర్రు? మీరు అందరు కబ్జా చేసిర్రు అంటున్నారు. ఎవరికో 2 లక్షలు ఇస్తే వాళ్ళు మోసం చేసామంటున్నారు. కబ్జా కోర్లని మేము అరెస్ట్ చేస్తాం, వాళ్ళని ఎండగడతామని అంటున్నారు. ఇప్పుడు నాకే 2 కుటుంబాలు ఇచ్చి సాధమని నాకు ఇస్తే వాళ్ళని సాధడానికి నేను ఎంత తిప్పలు పడాలండి? ఎంత తిప్పలు పడాలి? అక్కడికో ఇక్కడికో ఒక క్షణం తీరిక లేకుండా చూడాలి. అట్లాంటిది ఇక్కడ మమ్మల్ని ముందుండి మేము నడిపిస్తున్నారు మమ్మల్ని. ఇన్ని కుటుంబాలు, ఇంతమంది ప్రజలు, ఇంతమంది ఆశలు నడిపించాలంటే ఎవరి కాళ్ళు వేసుకుంటే సరిపోయిద్దా? గవర్నమెంట్ రారు, జనాలు బతకాలి. మాకై మేము కూర్చొని మా డబ్బులు మాకు ఇది కాదు. ఇక్కడ మేము ఐక్యమత్యంగా ఉండి మా డబ్బులు మేము వేసుకొని, మా
మా కరెంట్ మేము ఫిట్ చేసుకొని మా వాటర్ మేము చేసుకుంటాం. ఇవన్నీ సిగ్గుచేటు అసలు, ఇవన్నీ సిగ్గుచేటు పగలగొట్టేస్తున్నారు మేడం. ఇవన్నీ సిగ్గుచేటు మేడం చెప్పడం. వాళ్ళన్నీ చేసే పనులు మేం చేసుకుంటున్నాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సైలెంట్ గా ఉండాలి. వాళ్ళు మేం చేసుకునే పనులన్నీ వాళ్ళు చెయ్యాల్సిన పనులన్నీ మేం చేసుకున్నాం. ఇప్పుడు ఎవరు మేడం లక్షలు తీసుకుంది? ఎవరు తీసుకున్నారు లక్షలు అసలు ఇక్కడ? సార్ ప్రూఫ్స్ కాదు అసలు, మేము ప్రూఫ్స్ వరకు కూడా వెళ్ళట్లేదు. బల్ల గుద్ది చెప్తున్నాం. ఎవడాడు అసలు ఇక్కడ తీసుకుంది? మేము నిజంగా చెప్తున్నామండి. అట్లా చెప్పిస్తున్నారో ఏమో తెలియట్లేదు. ఇక్కడ అందరు కూలికి వెళ్ళే ప్రజలు 2 లక్షలు 3 లక్షలు కబ్జా చేసేంత ధైర్యం కూడా ఉండదు కూలికి వెళ్ళే ప్రజలు. ఒక్క నిమిషం చెప్తున్నా. రెక్కాడితే కానీ డొక్కాడని జీవులకి కబ్జా చేసేంత. మేడం మేమేం పాలు తాగే స్థితిలో లేవు. మేము పెద్దవాళ్ళం, మెచ్యూరిటీ ఉంది, అమ్మలు ఉన్నారు, మాకు అందరున్నారు. మేమేమి ఏదో పాలు తాగురా అంటే తాపిచ్చే స్థితిలో మేమైతే లేవు. 5 లక్షలు ఈ ఫ్లాట్ ఇస్తాం. ఎవడండి వెళ్ళేది? ఎవడు వెళ్తారు? మేము వెళ్తామా? మేము పిచ్చాలమా? మేము ఎడ్యుకేటెడ్ కాదా? మాకు మెచ్యూరిటీ లేదా? 2 లక్షలు 3 లక్షలు అంటే ఎవరు అడుగుతారు? ఎవరు ఇస్తారు అసలు? వాళ్ళని ఎవరు ఇవ్వమన్నారు అసలు? 2 లక్షలు 3 లక్షలు పట్టాలు ఉంటే కొనుక్కోవడానికి వస్తారు. వాళ్ళు మాటలు చెప్పంగా సరిపోద్దా మేడం? కట్టినట్టుగా ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా మేడం? గుండెపోటు వచ్చి ఒక ఆమె చనిపోయిందండి. ఈ న్యూస్ అనగానే తలకాయలు పగిలిని. పరామర్శించడానికి 3 ఉన్నారండి మంత్రులు, పేరుకున్నారు, ఒక్కళ్ళు కూడా రాలేదు. ఏమో పెళ్లి బిజీ, వాళ్ళ అబ్బాయి పెళ్లి బిజీ. సార్ వాళ్ళ కూతుర్లు, వాళ్ళ కొడుకులు వాళ్ళ ఇల్లు లేపుకొని ఏ పురుగు పూచి రాకుండా వాళ్ళ ఇంటి చుట్టూ కరెంటు పెట్టించుకొని బాగుపడతారా అండి? మిమ్మల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టినప్పుడు న్యాయం చేయాలి. ఆ స్థాయికి ఆ పదవికి న్యాయం చేయాలి. ముందు వాళ్ళు పదవికి న్యాయం చేయటం, ఆ గౌరవాన్ని కాపాడుకోవడం నేర్చుకోమనండి ముందు. అమ్మ ఇప్పుడు ఏంది మీ పరిస్థితి ఏంది ఫైనల్ గా? ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కినారా? ఈ బుల్డోజ్ గవర్నమెంట్ ఇట్లా ఆక్రమించుకున్న తర్వాత ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కడం జరిగిందా మళ్ళీ? అండ్ మీ భోజన సదుపాయాల సంగతి ఏంది? ఇప్పుడు ఎక్కడో అంబేద్కర్ భవన్ లో ఎక్కడో మీరు ఉంటున్నారు. అసలు అంబేద్కర్ భవన్ లో ఎక్కడక్కడ సామాన్లు మున్సిపాలిటీ వాళ్ళకి ఏందండి? వాళ్ళు వస్తున్నారు, మా డ్యూటీలే, వాళ్ళు చిరాకు పడుతున్నారండి. మాకేందమ్మా ఈ గోళ అని చిరాకు పడి మా సామాన్లన్నీ ఆడబెట్టేశారు. పేర్లు రాసుకున్నారు. అక్కడ వాళ్ళకి భోజనం లేదు, భోజన సదుపాయాలు లేవు. వాళ్ళు రోడ్ల మీదే పసిపిల్లలు కాగితాల్లో ఏరుకొని తింటున్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, ఫెసిలిటీస్ ఏం లేవు. దోమలో పండుతున్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, ఇంకా వృద్ధులు ఉన్నారు, ఇంకా యూత్ చదువుకునే పిల్లలు. మేమైతే ఎగ్జామ్స్ ఆపుకొని ఉన్నామండి. మా లైఫ్ అన్ని రిస్క్ లో పెట్టున్నాం. ఎవరో ఇక్కడ మంచం మీద కూర్చొని చదువుకుంటున్నారు. ఎవరో అమ్మాయి మీరేనా? ఇంకొక అమ్మాయి నా ఫ్రెండ్, తన సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మ్యామ్. తన సర్టిఫికేట్స్ ఇక్కడే ఉన్నాయి. తను వెతుకుతోంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒకసారి రండమ్మా, ఒక్కసారి మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ అమ్మాయి ఇక్కడే కూర్చొని పుస్తకాలు పెట్టుకొని మేము వచ్చే టైంకి చదువుకుంటా కూర్చోండి. ఏమైనా మన సర్టిఫికెట్లు కనబడుతున్నాయా? పోయినాయా? ఉన్నాయండి, నా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? ఈ మంత్ 9th నుంచి అండి. నెక్స్ట్ మంత్. ఏం చదువుతున్నావు? పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు. సో ఇక్కడ కూర్చొని చదువుకుందామని వచ్చావు ఇక్కడ? అవునండి, ఇక్కడ కూర్చొని చదువుకుందాం. ఎట్లా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్ లో ఇలాంటిది జరగడం? నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరం అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బాధాకరం. అసలు ఎలాంటి సౌకర్యం లేని పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చి ఉందాము. ఎన్నో ఇంటి దగ్గర ఉన్నాము, అన్ని అమ్ముకొని ఇదే మాకు మొత్తం మాకు కావాలని వచ్చి ఇక్కడ ఉన్నాము. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా నైట్కి వచ్చేసి ఇవన్నీ కూల్ చేస్తాము అని మా దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. సార్ ఎందుకు కూలుతున్నారు? మరి మాకంటూ ఆధారం ఏం లేదు, ఇది ఒక్కటే ఆధారం ఉంది. నెక్స్ట్ మాకేమైనా సహాయం చేస్తారంటే ఇదంతా మాకు తెలియదు అమ్మా. కేవలం అధికారులు అడగండి, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓ వాళ్ళు మాకు ఇలా రిటర్న్ అంటే వాళ్ళ ద్వారా పంపించిన వాళ్ళని, ఇక్కడ గూల్ పేసిన వాళ్ళని, పోలీసులు వాళ్ళందరినీ అడిగితే మాకు తెలియదు, మాకు చెప్పింది వాళ్ళు చెప్పింది మాత్రమే మేము చేస్తున్నామని తిరిగి మాకు సమాధానం చెప్తున్నారు. మరి నెక్స్ట్ మాకేమన్నా షెల్టర్ కానీ ఏమన్నా ఇస్తారంటే అదంతా మాకు తెలియదమ్మా అని ముఖం మీదే మాకు చెప్పేస్తున్నారు సార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నేదో గంటల పాటు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీరు విపరీతంగా మీటింగ్లు పెట్టారు కదా, గిదా మీ పంచాయతీ. ఓ పక్క ఫుడ్ పాయిజన్లు అయితే ఉన్నాయి, ఇగో చీకట్లో ఆల్రెడీ ఇక్కడ వీళ్ళకి ఎవరికి కరెంట్ లేదు, వాళ్ళు ఏదో ఇంట్లో దీపాలు పెట్టుకొని చదువుకుంటున్నారు. కలెక్టరేట్ పక్కన ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ టైంలో విచ్చలవిడిగా నీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూములు పక్కనే ఉన్నాయి. ఇందాక చూపించిన మళ్ళా రివర్స్ లో పోయి చూసుకోను కంటెంట్. ఇగో చదువుకుంటున్నారు ఇక్కడ కూర్చొని, ఈ ప్లేస్ లో కూర్చొని చదువుకుంటారు. నీకు, నీ ప్రభుత్వానికి, ఆ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, నీ మంత్రులకు పేరుకి ఖమ్మంకి 3 మంత్రులు ఉన్నారు. ఎగ్జామ్స్ కి చదువుకుంటున్నారు. ఇందాక అమ్మాయి ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినావా రేవంత్ రెడ్డి అంత అద్భుతంగా? ఒక పేద వర్గం నుండి ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మాయి అంత అద్భుతంగా, అంత ఆవేశంగా, అంత ఆలోచనగా
మేము మీకు లేదు సిస్టమేటిక్ కానీ మేము సిస్టమ్ తోటి వెళ్తాము, సిస్టమ్తో నడుస్తాము అని చెప్పి అంత అద్భుతంగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి. 9th క్లాస్ నుంచి ఇక్కడే ఉందంట. అట్లీస్ట్ నువ్వేమన్నావయ్యా నేను నరం శరం గరం గరం ఏదో అన్నావు, అసలు అది గుర్తురావట్లే. అసలు ఎట్లా వస్తాయి నీకు ఇట్లాంటి వ్యాఖ్యలు? మళ్ళీ వాళ్ళు బుల్డోజ్ అయ్యి ఏడుస్తా ఉంటే ఆనందపడతావా? మనసుకి చాలా మంచిగా ఉందా నీకు? అదేదో అంటాం కదా సైకోయిజం అని చెప్పి మంచిగా ఉందంటావా? ఇది నీ 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 అధికారం, నీ అధికారుల యొక్క పెత్తనము, నీ పెత్తందారుల యొక్క పాలన. ఇది ప్రజాపాలన కాదు, ప్రజల శవాల మీద చేసేటువంటి పాలన, అడ్డమైన పాలన. ఇక ఇంతకన్నా ఎవరు మాట్లాడతారేమో తెలియదు కానీ దీని వెనకాల ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది బరాబర్ దీంట్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అతనిగో ఇక్కడ ఈ భూములన్నీ ఆయనవే. ఈ భూముల రేట్లు పెంచుకోవడం కోసం అమరావతి హైవే, వరంగల్ హైవే కోసము ఆయన నడుపుతున్నటువంటి డ్రామా. ఇక ఈ కోమలకి వెళ్ళి బయటికి రాకపోతే ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టకుండా చూసుకోండి ముందు ముందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్. నిజంగా విన్నారు కదా, చదువుకున్న అమ్మాయిలు, ఇద్దరు చదువుకున్న అమ్మాయిలు వాళ్ళు చదువుకుంటున్నారు చెట్టు కింద కూర్చొని. తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అసలే ఆయన ఏం తింటాడో అర్థం కాదు. పేరుకు రెవెన్యూ మంత్రి, నీ రెవెన్యూని అడ్డు పెట్టుకొని నాశనం పట్టిస్తున్నావు నువ్వు. 1,00,000 రూపాయలు ఒకరికి దానం చేసి 1,00,000 కోట్లు దోచుక తింటున్నావు నువ్వు నీ ట్రస్ట్ ద్వారా. అసలు ఏంది ఇది? ఒక్కసారి చూద్దాం రండి. అంటే కొద్దిగా లైటింగ్ ప్రాబ్లం ఉంది, జనరల్గా కూడా ఇక్కడ కరెంటు లేదు. కరెంటు లేకపోయినా వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. మొత్తం స్లాబులు, బిల్డింగ్లు అన్నీ 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 మొత్తం కూడా బ్రష్ పట్టేసినారు. పవన్ ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు ఇట్లా ఈ రకంగా చూస్తూ ఉంటే? ఇప్పుడు పేదవాడికి వీళ్ళందరూ కూడా దోచుకున్న పైసలు కాదు ఇవన్నీ, దోచుకుని కట్టుకున్న పైసలు కాదు ఇవన్నీ. వీళ్ళందరూ డైలీ కూలి చేసుకుని వాళ్ళ కళలు నిర్మించుకున్న స్థలం ఇదంతా కూడా. వాళ్ళ కళలు ఇవన్నీ, వాళ్ళ కళల ప్రపంచం ఇదంతా. వాటిని కల్లోలం చేసిరు మొత్తం. ఒక్క రోజులో వాళ్ళ కళలన్నీ కూడా నాశనం చేసిరు. ఇదే ఇంటికి ఇదే బుల్డోజర్ మీ ఇంటికి వస్తుందా? లేదా ఎవరికైనా పైసలు ఉన్నవాడి ఇంటికి ఒక్కసారైనా కానీ ఇదే బుల్డోజర్ పంపించిరా? మీరు ఏదైనా ఎన్ని కబ్జాలు ఉన్నాయి డైరెక్ట్ కలవట్ల మీద. బఫర్ జోన్ లో తెలుసా మీకు? బఫర్ జోన్ చెరువు ప్రాంతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు ఉన్నది. మరి ఆ గేట్ కూడా టచ్ చేయనిలే ఆయన. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కులగొట్టడానికి పోతే గేట్ కూడా టచ్ చేయనిలే. షేమాన్ యు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీకు కొంచెమైనా సిగ్గుండాలే. అక్కడేమో గిరిజన రైతుల భూముల్ని నీ బిడ్డ పేరు మీద రాయించుకున్నావు. ఇంకెంత మెక్కుతావయ్యా? ఇంకెంత కావాలయ్యా నీ కుటుంబం బతకనికి? లేనోడివా నువ్వు? పేదోడివా? అడుక్కదిలే బతుకులా నీవి? నీదేం బతుకు అంటున్నా? ఏం బతుకు? నడి రోడ్డు మీదకి వీళ్ళని ఈడ్చేసి ఆహారం ఫుడ్ కూడా తింటున్నా లేదా పట్టించుకోకుండా అంబేద్కర్ భవన్లో పడేసి మొత్తం కసురుకొని. ఒక్కసారి చూడాలి, కెమెరా మొత్తం తిప్పండి ఒక్కసారి చూడండి. రాత్రి అయితే ఇక్కడ మంచి చక్కని వెన్నెలలా పండుకొని పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు ముచ్చట్లు లేపుకుంటా వాళ్ళ జీవితం మీద వాళ్ళు బతుకుతా ఉంటే వాళ్ళ జీవితాన్ని భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసినటువంటి వీళ్ళు ఏదో ఉద్ధరిస్తారని ఓట్లేస్తే ఇంత ఘోరమైన సిచ్యువేషన్ చేస్తారని ఎవరు ఓట్లేరు. ఒక మంత్రినైనా ఒక ఎమ్మెల్యేనైనా ఎన్నుకుంటే ప్రజలకు ఏదో మంచి చేస్తారనుకుంటారు కానీ ఉన్న కాస్త ఇల్లును కూడా లాక్కునే ప్రయత్నం చేస్తారని ఎవరు అనుకోరు. మీరేదో ఉద్ధరిస్తారని ఓట్లేసిరు వాళ్ళు. మీరేదో వాళ్ళకి ఉద్ధరిస్తారనో 4 పథకాలు ఇస్తారేమో వాళ్ళకి ఏదైనా మంచి చేస్తారేమో అని ఓట్లేస్తే మంచి కాస్త పోయి చెడైంది. ఇది మొత్తం చెడైంది. ఇక్కడ ఆంధ్ర ప్రజలు కూడా మాట్లాడాలా? ఎందుకంటే మనము మనుషులుగా వేరుపడి ఉండొచ్చు, ప్రాంతాలు వేరై ఉండొచ్చు, కానీ మన భాష ఒక్కటే, మన మనసులు ఒక్కటే. ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడ అమరావతి హైవే కోసము ఈ పక్కనున్న భూములన్నీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంట. ఇక్కడ వీళ్ళు ఏదైతే భూదాన్ భూములు వీళ్ళకి 12 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వీళ్ళకి ఉండమని ఇస్తే, అప్పటి నుంచి ఇచ్చిన గవర్నమెంట్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత నీళ్లు కానీ హైకోర్టు తీర్పిచ్చినా సరే వీళ్ళని ఏ కలెక్టర్ కూడా పట్టించుకోలే. చీకట్లో కాపురాలు చేసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఖమ్మం పోయి ఆడ పని చేసుకొని కూలినాలు వేసుకొని ఇంటింటికి ఇటుక పేర్చి 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 ఇల్లు కట్టుకున్నారు. డబ్బులు లేని వాళ్ళు రేకులతోనే ఉంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో వీళ్ళు వచ్చి అమరావతి హైవే వస్తుందట. సో మరి సెంట్రల్ గవర్నమెంట్ అందుకే అనుకుంటా బీజేపీ సిగ్గుశరం లేదు, ఇంకా మాట్లాడతలే. బీజేపీ ఏం మాట్లాడతలే. నాయకులు ఎవరు రావట్లే, అగ్రనాయకులు రావట్లే, బీజేపీ నాయకులు రావట్లే. ఇక్కడ అవసరం లేదా మీకు? నేషనల్ హైవే వీళ్ళ భూములలోకి వెళ్ళి వస్తలేదు. పొంగులేటి ఎక్కడైతే ఈ కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉందో అక్కడ వస్తుంది. కానీ
పొంగులేటి తన ల్యాండ్స్ ని పెంచుకోవడం కోసం కేవలం future లో దాన్ని divert కేవలం చేసే ఈ డైవర్ట్ ప్రయత్నం. చేసి ఈ భూముల్ని కబ్జా చేయడం కోసం ఇక్కడ నుంచి నేషనల్ హైవే రావట్లే, ఈ రోడ్డు పక్క పొంటి వస్తుంది, కానీ దీన్ని కబ్జా చేయడం కోసము ఇతను ప్రణాళిక సిద్ధం చేసి ఏం తెలియనట్టు మాట్లాడుతా ఉన్నాడు, ఏం తెలియనట్టు శరం లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. సర్వనాశనం పట్టించినాడు, 1000 కుటుంబాలని రోడ్డు మీదకు ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ శాపనార్థాలు పెడతానట. ముఖ్యమంత్రికి చాలా ఆనందంగా ఉందట ఈ మధ్య. చాలా ఆనందంగా ఉందట. కానీ మీకు మా న్యాయం చేస్తామని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు- మరి ముఖ్యమంత్రి అట్లా మాట్లాడిన తర్వాత మంత్రులు కంతులు వేషాలు లేకుండా ఏ వేషాలు వేస్తారు? అంటే ఒకటి తుమ్మల నాగేశ్వరరావుకి ఓట్లేసి గెలిపించిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అనేటోడు సిగ్గు పార్టీలకు ఎమ్మెల్యే అతీతంగా వచ్చి ఆయనే మాట్లాడాలి. కదా. ఆయనే కదా. ఇప్పుడు పార్టీలకు అతీతంగా వచ్చి ఓట్లు వేసిన వాళ్ళే కదా వాళ్ళు. అవును. ఓట్లు వేసిన వాళ్ళ తరపున మాట్లాడాలి కదా. ఆయనకి ఎందుకు ఇప్పుడు ఏ పార్టీ అయితే ఏముంది, ఆయనకి ఎందుకు వేసి రోట్లు? తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ నేత, ఎన్నోసార్లు ఇక్కడ గెలిచినారు, సో మంచి పేరు ఉన్నది ఆయనకు అని చెప్పి. కానీ ఒక్కదానితో ఏమైంది నీ పేరు? అదే అంటున్నా కదా. ఇప్పుడు ప్రజల పట్టి తరపున కొట్టుకుపోయిందా? ఇప్పుడు ఓట్లు వేసిన వాళ్ళ తరపున మాట్లాడకపోతే ఇంకెందుకైనా. అవును. ఇప్పుడు రేపు అన్న రోజు ఎన్నుకోవాలంటే ఎట్లాంటి నాయకుని ఎన్నుకోవాలి? వీళ్ళకి ఇప్పుడు ఏమైతుంది? ఉం. ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేసినందుకు వీళ్ళ తరపున మాట్లాడాల్సిన వ్యక్తే ఈ రోజు వీళ్ళని రోడ్డును పడేసిన పరిస్థితి. అవును. ఇప్పుడు అఫీషియల్ గా ఆయన ఇన్వాల్వ్ అయ్యింది ఇందులో. అవును. ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే షేర్ ఇంత ఎందుకంటే ఘోరమైన ఇప్పుడు సిచ్యువేషన్ ఇప్పుడు వీళ్ళకి షేర్ లేకుండా వాళ్ళు ఊరుకోరు. ఊరుకో. సో ముగ్గురు సమానంగా పంచుకోవడమా, లేకపోతే పొంగులేటి వీళ్ళకి ఆఫర్ ఇచ్చి ఉండొచ్చా? ఇప్పుడు ఏదో ఆఫర్ అయితే వచ్చింది వీళ్ళకి, అందుకే సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోకి ఇంత ఘోరమైన సిచ్యువేషన్ 900 కుటుంబాలను రోడ్డున పడేస్తున్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి తెలియకుండా అయితే జరగదు కదా. 100% జరగదు. ఇప్పుడు మరి తుమ్మల నాగేశ్వరరావు తెలిసినా కూడా ఆయన ఎలా చేసిండు ఇదంతా? ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఉన్నాడు. అప్పుడు అంటే ఢిల్లీలో పోయినా ఇప్పుడు ఈయన గురించి మాట్లాడుతా ఉంటే పొంగులేటి అనుచరులకు కానీ తుమ్మల అనుచరులకు కానీ కోపం వస్తుంది. కానీ okay, అంటే ఇదంతా. మీరు ఎప్పటి నుంచి ఉన్నారన్నా? మేము 12 సంవత్సరాల నుంచి సార్. మీరు ఏం చేస్తారన్నా? నేను కూలి పని చేస్తాను కూలి పని. అంటే ఏంటండి ఏం చెప్పారు అసలు ఆ రోజు మీకు? సార్. మేము భూదాన్ బోర్డు సార్, ఇది భూదాన్ ల్యాండ్ సార్. మేము 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. మనిషికి 100 గజాలు ఇచ్చేసారు మాకు. ఏదో కూలీలాలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఒక ఇంటి నిర్మాణం ఉంటే, ఇల్లు ఉంటే కొద్దిగా ధైర్యం ఉంటుంది అనే ఆశతో కట్టుకున్నాం సార్ మేము. నాకు 2 అమ్మాయిలు సార్. వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటా నేను నా భార్య కూలి పని చేసుకుంటా సంపాదించుకొని 10 లక్షలు 12 లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం మేడం. కనీసం ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మేడం. ఇన్ఫర్మేషన్ కాగా కనీసం నోటీస్ ఇది కట్టడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పట్టిందన్న? నాకు చూడండి 2.5 సంవత్సరాలు మేడం. 2.5 సంవత్సరాలు. అంటే వీళ్ళకి ఈ ఇటుక ఒక్కొక్క ఇటుక కొనాలంటే 12 రూపాయలు 15 రూపాయల నుంచి ఒక్క ఇటుక కొనాలి. మాకు పొద్దుట సాయంత్రం దాకా చేస్తే 600 500 700 రూపాయలు వచ్చేస్తాయండి. నేను నా భార్య రూపాయి కూడబెట్టుకొని 2.5 సంవత్సరాలు పట్టింది నాకు ఈ ఇల్లు కట్టుకోవటానికి. ఒక గూడు తయారు చేసుకోవటానికి, ఒక పిచ్చుక, ఒక కాకి, ఒక ఇది చేసుకుంటారు చూడండి, ఏదో పుల్లలు గిల్లలు తీసుకొచ్చి అట్లా చేసుకున్నాను. చేసుకొని నివాసం ఉంటాను, మంచిగానే ఉన్నాను. టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏం అనలేదు మాకు ఇప్పుడు దాకా. ఈ కాంగ్రెస్ పాలన స్వచ్ఛందంగా బోర్డు ఇచ్చినారు కదా, అఫీషియల్ కదా, మీరేం కబ్జా పెట్టలే. ఇక్కడ వాళ్ళేమో కబ్జా పెట్టి అది ప్రచారం చేస్తా ఉన్నారు. కబ్జా పెట్టేది అయితే ఇన్ని రోజులు ఎవరు ఉండని కూడా దాని పట్టాలు ఉన్నాయా మీ దగ్గర? మా దగ్గర అన్ని ఉన్నాయి సార్. ఆ పట్టాలు కూడా వాళ్ళు చూడలే. వాడి అసలు ఏం చూడలేదు సార్ వాళ్ళు. అసలు కనీసం ఇంత మీ దగ్గర ఏముంది ఆధారం? ఏం మాట్లాడుతున్నారు మీరు? కలెక్టరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంది? పక్కనే ఉంది. కలెక్టర్ కి ఏం తెలియదా? ఎంఆర్ఓ తెలియదా? పట్టాలు వాళ్ళ దగ్గర రికార్డ్స్ లో ఉండవా? ఈ భూములు ఎవరు? అమరావతి టు నాగ్పూర్ వెళ్ళే హైవే రోడ్ సార్. హైవే రోడ్ పక్కన ఇంత గుడిసెలు వేసుకుని ఇల్లు, మా ఇళ్ల పక్కన విల్లాలు కడతారు. ఇక్కడ ఈ విల్లాల పక్కన వీళ్ళు పేదోళ్ళు ఎందుకు, గుడిసెలు వేసేటోళ్ళు ఎందుకు? వీళ్ళకి లేపేసే ప్రయత్నం చేయాలా. వీళ్ళు తక్షణం ఏదో ఒకటి చేయాలా. ఇంకొక 2 గంటలు, ఇంకా 24 అవర్స్ అయితే మాకు వీళ్ళు ఏది ప్రెస్ మీట్ వాళ్ళు వచ్చి ఏదో న్యాయం చేస్తామని అనేసరికి వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు కూల్చేయాలా, నేలమట్టం చేయాలా తక్షణం అని చెప్పేసి తెల్లవారుజామున 3 కానుంచి మొత్తం సర్వే రౌండ్ ముట్టడి చేశారు పోలీసు. 8,000 మంది పోలీసులు, 4,000 మంది మున్సిపాలిటీ. అంటే మీరు దొంగలా లేకపోతే ఏమో దొంగ లెక్క కనబడతా ఉంటుంది వాళ్ళకి. అసలు పేదోళ్ళు అంటే కనీసం చెప్పిరా అన్న మీకు? నోటీసులు ఏమైనా ఇచ్చిండ్రా? డైరెక్ట్ అసలు అటాక్ చేసేసారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారన్న? ఇప్పుడు చీకటి పడింది, ఎక్కడ ఉండాలి మీరు ఇప్పుడు? అయితే నేను
ఇక సామాన్లు తీసుకొని మా ఊరు వెళ్ళిపోయాను పక్కనే అండి. నాకు ఇల్లు కూడా లేదు, అక్కడ రోడ్డు మీద పెట్టుకున్న సామాన్లు. ఒకసారి మళ్ళీ ఇల్లు చూసుకుందాం అనేసి నాకు మరి మీ ఆలోచన భార్య వచ్చేసి పిల్లల సంగతి ఏందన్న? వాళ్ళకి అక్కడే పెట్టేసి వచ్చిందండి రోడ్డు మీద. రోడ్డు మీద. కనీసం నాకు ఇక ఇల్లు ఏం గుర్తుకొస్తుంది, మనుషులు అండి ఒకసారి మీరు? వచ్చి చూసిపోదాం అనేసి వచ్చేసిన. ఏం మనుషులు, వాళ్ళ భార్య నిన్న పిల్లలు కూడా ఊరి వచ్చిన దగ్గర సార్. ఇల్లు లేదు, నిన్న రోడ్డు వచ్చేస్తే మీద కూర్చోబెట్టుకొని కేటీఆర్ గారు వచ్చారు, పరామర్శించారు, మాట్లాడారు నాతో. నీకు ఇల్లు ఇక్కడే ఇప్పిస్తామా, చేస్తా అని చెప్పారు. నాకు ఇక ఇల్లు గుర్తు వచ్చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చూసిపోదాం అని వచ్చేసిన. ఇక మరి మీకు ఫుడ్ అది ఇక ఫుడ్ గిడ్డు ఇక ఏం లేదు సార్. ఇక అన్నం ఎలా మీరు ఏ పని చేస్తారన్న? మీరు ఏం పని కూలి పని చేస్తాం మేడం. కూలి పని. కూలి పని చేస్తాం. ఏదైనా సరే ఏ పని రోజు కూలి కింద ఏ చేస్తారా? రోజు ఆ రోజు కూలి పని చేసుకుంటేనే మాకు వెళ్ళిద్ది. రెక్కాడితే కానీ మాది మా డొక్క. ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి వచ్చారు, మీకు ఏం భయం అనిపించట్లేదా? భయం భార్య అంటే ఇక పిల్లల్ని- ఇదే ఇల్లే లేదుగా మేడం, మాకు ఇల్లే లేదు. ఇంకేం ఇంకెందుకు ఇక ప్రాణం ఉన్న ఒకటే పోయిన ఒకటే, ఇక మొత్తం వదిలేసుకున్నాం ఆశలు. ఇక వదిలేసుకునే ఇక మేము రోడ్డు మీద ఇప్పుడు ఏంది మీ పరిస్థితి ఏంది నెక్స్ట్? మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా మంది అంబేద్కర్ భవన్ లో ఉన్నారంటున్నారు, అక్కడ అందరూ ఫుడ్ అక్కడే కూడా ఉన్నారు వాళ్ళు మేడం. పెట్టినప్పుడు తినాలి లేకపోతే లేదని చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ మీ వాళ్ళే- కార్యాచరణ ఏంటి? ఎవరైనా కోర్టులో కేసు వేయబోతున్నారా? లేకపోతే మీకు ఎవరైనా న్యాయం చేస్తారనుకుంటున్నారా? లేకపోతే మళ్ళీ ఇదంతా మాకు ఎందుకులే అని చెప్పి ఇంకా మీరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? ఇంకా ఎక్కడికి వెళ్ళాం మేము. మాకు ఏదో ఒక న్యాయం చేసిన తర్వాత మేము ఇక్కడే పోరాడతాం. ఇక ఈ తుమ్మల నాగేశ్వర ఏదో అంటున్నట్టున్నాడు కదా ఈయన ఏదో. మీకు ఇంద్రమ్మ ఇల్లేవో ఇంద్రమ్మ ఇస్తామని ఇల్లు ఏదో చెప్తున్నారు. చెప్తున్నట్టున్నాడు. చెప్తారు, 4 మాటలు చెప్పి 4 రోజులు అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి అటు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన జరిగేవన్నీ తర్వాత జరుగుతాయి. ఇక మనం చేసుకుందాం. ఇక ఇక్కడ మొత్తం ఇక ఓకే కబ్జా చేసుకున్నారు. చేసుకున్నాం. ఇప్పుడు మీరు పేడ 3 days అయితే అందరూ మర్చిపోతారు, ఇదంతా పాత న్యూస్ అయిపోద్ది, ఏముండదు అనేది అందరికి మిమ్మల్ని అందరూ పేడ ఆర్టిస్టులు అంటుండే కదా పేడ పొంగులేటి. ఆర్టిస్టులే, మాకు పేడ ఆర్టిస్టులు కట్టుకుంటారండి ఆ ఇల్లు. ఆయన 100 గజాలు ఇల్లు పోతే ఆయన ఎంత పెయిన్ వస్తుందో. ఇక్కడ జీవించినాం సార్, అలాంటి అన్ని ఇక్కడ మేము జీవించిన మా కళలు, మేము కష్టపడి కళలు కంటుకొని మా చేతన స్థాయిలో మా కట్టుకున్నాం ఈ ఇల్లు. అవి కూడా లేకుండా మొత్తం నేలమట్టం చేశారు. కనీసం ముందు పక్క మించి అట్లా లేవనే లేదు. మొత్తం పోలీస్ బెటాలియన్ మన తేనె తెట్ట కనుక దులిపితే వచ్చినట్టుగా వచ్చి మొత్తం రౌండప్ చేసి బయట ఉన్నోళ్ళు లోనకి పోకుండా, లోనకి రాకుండా, లోన ఉన్నోళ్ళు బయటికి పోకుండా నిర్బంధం చేశారు సార్. బయట నుంచి ప్రెస్ మీట్లు మాకు లోకల్ ఛానల్స్ ఉంటాయి, అవి వస్తున్నా కూడా రానియకుండా అరెస్ట్ చేసి పడేశారు. ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి అసలు ఏం లేదు, బయటికి బయటికి లాగేసి ఆ సామాన్ అంతా చేతికి దొరికింది అక్కడ పెట్టి ఆటం టక్కున 30 జేసీపీలు దీని మీద వర్క్ చేసినాయి. 30 జేసీపీలు. మీరేం అడుగుతున్నారు? మేము మా భూమి మాకే కావాలి. మేము ఇది చట్టబద్ధ, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు. మీరు అక్కడ చూసే ఉంటారు, అక్కడ ఫ్లెక్సీ ఏమని పెట్టారు, భూదాన భూమి అని పెట్టారు. మేము భూదాన భూమి అంటే ఏంటి, పేదల చేయింది. మరి మేము పేదలమే కదా. మీకు ఆల్రెడీ పట్టాలు కూడా ఇచ్చారు కదా. పట్టాలు ఉన్నాయి, ప్రొసీడింగ్లు ఉన్నాయి, లేఅవుట్లు ఉన్నాయి, కాసరా పానీలు ఉన్నాయి, నక్షా కూడా ఉంది. 1959 నక్షా కూడా ఉంది, రూట్ మ్యాప్ కూడా ఉంది. మేము చూపించమంటే చూపిస్తాం. మీరు చూపించండి ఈ భూమి గవర్నమెంట్ దాని. 1980లో 85లో మారిన బై నెంబర్లు వేసి కబ్జా చేశారు ఈ ల్యాండ్. దాన్ని కూడా మేము సవాలు చేసి కోర్టులో కేసేస్తే మేము గెలిచినాం. 6 ఆర్డర్లు గెలిచినాం మేము. అయినా కూడా అవి అయ్యేట వాళ్ళకి లెక్క కావట. అవి మాకు కోర్టుకు అవి ఫేక్. మేము చేసుకుంటాం సార్ ఫేక్. మేము మేము కబ్జాలు చేసే వాళ్ళకి కనపడుతున్నాం. కబ్జాలు చేస్తే 100 గజాలు చేస్తాం సార్. చేస్తే ఒక 2 ఎకరాలు 6 ఎకరం అట్లా చేస్తారు కానీ 100 గజాలు చేస్తారా సార్ కబ్జాలు? సరే నేను ఒక్కరు 100 గజాలు చేసిన, వీళ్ళందరూ 100 గజాలు చేస్తారా సార్? 100 గజాలు చేయరు కదా, ఎవరికి దోషిందో వాళ్ళు కబ్జా చేస్తారు కదా. అన్న ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది మీకు, అవును. ఆయనేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఇప్పుడు మీరు ఆల్రెడీ కోర్టులో కూడా గెలుచుకున్నారు, మీకు కరెంట్ ఇమ్మని నీళ్ళు ఇమ్మని హైకోర్టు ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు మీ తరపున ఎవరైనా న్యాయవాది ముందుకు వచ్చి మీ తరపున కోర్టులో పిల్లేయడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? మాకు న్యూస్ ఛానల్ లేదు తప్ప రాజకీయ నాయకులు వస్తున్నారు, బీజేపీ నాయకులు పరామర్శించడానికి. ఇప్పుడు సాంబశివరావు గారు ఎవరు వస్తున్నారు అన్నారు, అందరూ వస్తున్నారు కానీ ఇప్పుడు మీ తరపున ఒకవేళ మేము అడ్వకేట్ ని పెట్టి కోర్టులో కొట్లాడితే మీకు ఓకేనా? ఓకే ఓకే, మాకు న్యాయం కావాలి. ఒకవేళ మేము అన్యాయకరంతంగా ఉన్నామంటే ఒకళ్ళు మాట్లాడండి. మాకు మేము ఇది అన్యాయంగా మేము ఉన్నామంటే మా స్వచ్ఛందంగా మేము వెళ్ళిపోతామండి. మేము మాకు వద్దు, మేము న్యాయంగా ఉన్నామనే మాకు ఉంది కాబట్టి మేము కొట్లాడతాం. కోర్టులో కొట్లాడతాం, ఎక్కడైనా కొట్లాడతాం, రోడ్డు మీద కూర్చొని కొట్లాడతాం. ఇప్పుడు మేము చెట్టు కింద ఒక 20 కుటుంబాలు అక్కడ ఉంటున్నాం. మాకు బయటికి ఇల్లు లేవు, కిరాయిలు పోతే 5,000 6,000 చెప్తున్నారు. 5,000 6,000 పరిస్థితులు. ఆయన రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద నిజం. ఆయన ఇల్లు అయితే కష్టపడి కట్టుకున్నాడు కాదు. అట్లా అంటే కష్టపడి అంటే కొంతమంది ఒక 6 ఎకరం ఏమన్నా ఊళ్ళో ఉంటే అమ్ముకొని వచ్చి కట్టిన వాళ్ళు ఉన్నారు కానీ రెక్కల మీద కట్టినాయి సార్. ఒక 90% రెక్కల మీద కట్టినాయి, ఒక 10% కొంత
వాళ్ళ అత్తగారు సొమ్ము ఏదో కట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి కదా, లక్షాధికారులుగా మీరు పేదవాళ్ళు ఎట్టైనా అడుగుతారు. అత్తగారు సొమ్ము లేకపోతే వాళ్ళ నాన్నగారు సొమ్ము అమ్ముకొని పిల్లగాలను చదివించుకోవడం, వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఇక్కడ సిటీలో ఏదో ఒక కూలి పని చేసుకోవడం కోసం వచ్చిన వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు లక్షాధికారులు ఎవరు లేరు. అంత పేదలే, నిరుపేదలు. పేదలు అంటున్నారుగా, మా రేషన్ కార్డులు కానీ ఏదో చూస్తారు తెలిసిదిగా ఎన్ని కోట్ల ఆస్తి ఉందో. ఆయన పొంగులేటి రేషన్ కార్డు కొట్టండి, మా రేషన్ కార్డు కొట్టండి, నేను తెలిసింది పేదవాడు ఏమన్నా. మేము ఇంకోటిగా ఏమన్నా అంటే మీరు పేదోళ్ళు కాదంటున్నారు కదా, మీరు బౌండరీ తెలిసి ఇక్కడ పేదోళ్ళు కాకపోతే ఉన్నోళ్ళని తీసేసి పేదోళ్ళకి ఇంకా వేరే పేదోళ్ళకి ఏమని కూడా చెప్పినాం. మరి అది కూడా తప్పేనా అండి? మేము మరి ఇంకేమనాలి? మేము పేదోళ్ళం అని అంటే ఎట్లా చెప్పాలి? మేము ఏ రీతిలో చెప్పాలి? మేము చెప్పండి. కోర్టుకు చెప్తున్నాం పేదోళ్ళమే అని, రెవెన్యూకి చెప్తున్నాం, మున్సిపాలిటీకి చెప్పినాం, కలెక్టర్కి చెప్పినాం. అంటే నాకు తెలిసి వాళ్ళ దృష్టిలో పేదోళ్ళు అంటే గుడిసెలలోనే ఉండాలి. వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టద్దు. ఒకవేళ వాళ్ళు ఇల్లు కడితే మేము చూడలేం, కళ్ళల్లో నిప్పులు పోసుకుంటాం. మేము మాకు కుల గజ్జి ఉన్నది, మాకు మత గజ్జి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు మా ముందర ఇటుక పేర్చి కట్టుకోవడం ఏంది? మేము సైకో ఆల్రెడీ ముఖ్యమంత్రి చెప్పిండు, వాళ్ళు ఏడుస్తా ఉంటే నాకు ఏదో ఆనందంగా ఉందని చెప్పి మనం చెప్పిండు ఆయన 2 రోజుల క్రితము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారా? మీరు గుడిసెలలో ఉంటే మీరు పేదోళ్ళు, మీరు ఇట్లా ఒక్క రూమ్ వేసుకొని ఇటుకలతో కట్టుకున్న పేదోళ్ళు. ఆర్డీఓ గారు ఇక్కడ ఉండి, తహసీల్దార్ గారు ఇక్కడ ఉండి కూల్చారు. ఇప్పుడు ఆర్డీఓ గారు ట్రాన్స్ఫర్ అయ్యండి. ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యండి? మరి ఎందుకు చేశారు? మరి మీరు తప్పు మీకెళ్ళి ఉందా మాకెళ్ళి ఉందా చెప్పండి. ఆయన చట్టబద్ధంగా ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తారా? ఇప్పుడు అన్న నేను ఖచ్చితంగా మా ఛానల్ తరపున ఒక అడ్వకేట్ పెట్టి కోర్టులో మేము వేస్తాము. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నా నెంబర్ ఇస్తాను, మా టీం నెంబర్ ఇస్తాను. సో ఒకసారి మీరు పెడితే, మీరు ఉంటా అంటే తర్వాత మళ్ళా ఇప్పుడు ఎట్లయిపోతా అంటే ఒకసారి కొట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరో బెదిరిస్తున్నాడనో లేకపోతే వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తున్నారనో మళ్ళీ వెనకడుగు వేస్తే గనక మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. బెదిరించి 12 సంవత్సరాలు ఇక్కడ ఉండడం మేడం. ఎన్ని బెదిరింపులు. మేము 2024 మే నెల 27వ తారీఖు పోయింది. మాకు కరెంట్ కట్ చేశారు. అంటే మేము టెంపరీగా అక్కడ ట్రాన్స్ఫర్ ఉంటే మా చేతనైన వైర్ తెచ్చుకొని వేసుకొని ఒక్కొక్క లైట్ ఇంటింటికి కూడా మేము ఇక్కడ కమర్షియల్స్లో ఉంటాం మేడం. ఎట్లా అంటే ఒక్కొక్క లైట్ పెట్టుకుంటే ఒక ఫ్యాన్ పెట్టుకుంటాం. ఇబ్బంది పెడుతున్నాం. గవర్నమెంటే 200 యూనిట్లు కరెంట్ ఇస్తుందని చెప్తుందిగా, అట్లా కూడా వాడుకోవడానికి మాకు అధికారం ఉంది కదా. తెలంగాణలో మేము పుట్టింది పెరిగింది ఇక్కడే కదా. అది కూడా వాళ్ళకి నచ్చలేదు మేడం. వైర్లు కట్ చేసిపోయి ట్రాన్స్ఫర్ అని చేసిపోయి అక్కడ లేడీస్ హాస్టల్లో పెట్టారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా నిన్న కూల్చిందాక కూడా మీ చీకట్లోనే చేతనైన వాళ్ళని చాలా ఛార్జింగ్ బల్బు, చేతగాని వాళ్ళేమో కోర్టులు, లైట్లు అట్లా చిన్న ఏర్పాటు చేసుకున్నాను. అది కూడా ఓర్చుకోలేకపోయింది ఈ గవర్నమెంట్. మీరు నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ మేము గనక మీ తరపు నుంచి కొట్లాడడానికి అని సిద్ధంగా, మీ తరపున మేము అడ్వకేట్ ని పెడతాము. ఆ ఖర్చు కూడా మొత్తం మేమే భరిస్తాము. సో కోర్టులో కొట్లాడతాము. మీరు చూడొచ్చు కూడా మేమేమి ఎవరికో అమ్ముడు పోయే వాళ్ళమైతే కాదు. అడ్వకేట్ తో మీరు డైరెక్ట్ అప్రోచ్ అవ్వచ్చు, ఆయనతో మీరు మాట్లాడచ్చు. డబ్బులు మాత్రం నేను ఇస్తా, అడ్వకేట్ నేను పెడతా. మీరు కొట్లాడండి, ఎంత కొట్లాడతారో. జస్ట్ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మీకు భూదాన్లో ఇక్కడ ఉండడానికి మీరు గవర్నమెంట్ ఇచ్చింది కదా కొన్ని పట్టాలు, ఆ పట్టాలు ఇస్తే చాలు. మేము మీ తరపున కోర్టులో వేసి మేము నిలబడతాం. ఓకేనా అన్న? సో ఒకసారి మీ నెంబర్స్ వీళ్ళకి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మేము డెఫినెట్ గా విత్ ఇన్ 1 డే, రేపే ఒక రోజు టైం ఇస్తా, 24 hours. సో సోమవారం రోజున ఎవరు అడ్వకేట్ ఏంది అనేది మీకు విత్ డీటెయిల్స్ మొత్తం కూడా మేము చెప్తాం సార్. ఓకేనా? సో ఇది పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు బరాబర్ చెప్తా ఉన్నా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బరాబర్ చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ నుండి కేటీఆర్ వచ్చిపోయాడు. బీజేపీ వాళ్ళు అయితే ఇంకా దిక్కుముక్కు లేదు. వాళ్ళు ఏదైనా గుడి కట్టి కూలగొడితేనే వాళ్ళు వస్తారు బీజేపీ వాళ్ళు. ఇట్లా వీళ్ళు ఇక్కడ ఇట్లా ఉంటే వీళ్ళు రారు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, వీళ్ళ తరపున అడ్వకేట్ ని పెడతాం, హైకోర్టులో కొట్లాడతాం, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టులోనైనా కొట్లాడతాము. మళ్ళా ఈ భూములు వీళ్ళకి వచ్చేదాకా మా శాయశక్తుల మేము కోర్టు ద్వారా ప్రయత్నిస్తూనే ఉంటాము అని చెప్పి నేను మరొక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, బట్టి విక్రమార్కకి, తుమ్మల నాగేశ్వరరావు గారికి చెప్తా ఉన్నాము. నిన్న కేటీఆర్ వచ్చినప్పుడు, కేటీఆర్ బీజేపీ రాలేదు, కేటీఆర్ వచ్చిండు, ఓకే వెరీ గుడ్, దాన్ని మేము ఓకే. ఆయన ఏం చెప్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే. అప్పటి వరకు ఈ రాజోడో రంగడోడో ఈ భూములు ఓడు కబ్జా పెట్టుకొని పోతాడో ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళు ఏం చేయాలా? అత్యద్భుతమైన లీగల్ టీం ఉన్నది. కొట్లాడి కవితను కాపాడుకున్నాడు. ఇవాళ వచ్చింది కవిత, ఏం తప్పులేదని చెప్పి వచ్చింది. మరి వీళ్ళ తరపున బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ ని పెట్టచ్చు కదా, ఏం పోతుంది పెడితే? సో అందుకని చెప్తా ఉన్నాము, ఏదైనా సరే మేము ఖచ్చితంగా పైసా కూడబెట్టి మా శాయశక్తులా ప్రయత్నించి ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తారు అడ్వకేట్స్ ఓకే, లేదంటే మేము మంచి అడ్వకేట్ని ఎవరున్నారు అనేది డబ్బులు ఇచ్చి అమ్ముడు పోని అడ్వకేట్, మళ్ళీ ప్రభుత్వం తొత్తులాగా కుక్కలాగా అమ్ముడు పోని నియత్తున్న అడ్వకేట్ ని పెట్టి మరి మేము కొట్లాడతామని చెప్పి నేను అందరి ముఖంగా నేను ప్రామిస్ చేస్తా ఉన్నాను. ఒకవేళ నేను వీళ్ళకి కాల్ చేయకపోయినా, మా టీం వీళ్ళకి పని చేయకపోయినా, మీరు ఇక సో ఖచ్చితంగా
ఖచ్చితంగా నేనైతే మాటిస్తా ఉన్నాను. వాళ్ళతో ఇప్పటి నుంచి మా టీం కాంటాక్ట్లో ఉంటుంది, కోఆర్డినేట్ చేస్తాం, అడ్వకేట్ని పెడతాం. మండే వరకు తాడో పేడో ఏ అడ్వకేట్ ఎవరు ఏంది, మండే వరకు పిటిషన్ వెళ్ళిపోతుంది హైకోర్టులో. సో దయచేసి మీరు కూడా సపోర్ట్ చేయండి వీళ్ళకి. మీ సపోర్ట్ ఒకటే, దయచేసి వీళ్ళకి మనోధైర్యాన్ని నింపండి. ప్రభుత్వాన్ని వణికించేలాగా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు మీ వాయిస్ల ద్వారా ముఖ్యమంత్రిని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులను కానీ కొంచెం హితబోధ చేయండి అని మాత్రం నేను చెప్తున్నాను. అంతకన్నా ఇంకేం కోరుకోను. ఏదైనా ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ధర్మమే వీళ్ళని కాపాడుతుంది. ఎవడెవడో కౌన్కిస్కాలు అవును. ఎకరాలు గవర్నమెంట్ భూములు కబ్జా పెట్టుకొని ఉంటే అక్కడికి పోయే దమ్ము ఎవరికి లేదు. కానీ పైసా కూడబెట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి భూదాన్ భూములల్లా వీళ్ళు కోర్టు తీర్పిస్తే కూడా కలెక్టర్ ఇప్పటివరకు నీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, ఏమి ఇవ్వకపోయినా వీళ్ళు ఇట్లానే చీకట్లో మగ్గిపోయి ఉంటున్నా సరే వీళ్ళని ఇంకా ఇంతకింత మీరు టార్చర్ పెడుతున్నారు కదా. మీరు మాత్రం చక్కగా ఉండరు. మీరు మాత్రం అసలు చక్కగా ఉండరని మాత్రం నేను చెప్తున్నా. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను. బట్ త్వరలో ఒక గుడ్ న్యూస్తో మేము ముందుంటా అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై